రాయలసీమలో ఫుడ్ ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఆ కుక్కని చూసారా? ఆ బ్రీడ్ ఏంటో తెలుసా? వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ రోడ్. మీరు నాటేరు, నేను ఈ రోజు చూస్తున్నాను. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను తిరుపతిలో అయితే ఉన్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూస్తుంటారు కదా, ఏ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. గైస్, ఈ రోజు మనం తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్ అయితే వెళ్ళబోతున్నాం. రాయలసీమను అయితే ఫస్ట్ టైం ఇంటీరియర్ గా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ వల్ల గొంతది పోయింది. ఇప్పుడు కొంచెం రికవరీ అయితే అవుతున్నాను నేను. ఇంతకీ నేను హార్స్లీ హిల్స్ ఎలా వెళ్తున్నానంటే మన బాద్షాలో అయితే వెళ్తున్నాను. బాద్షా తిరుపతి నుంచే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ తిరుపతి అవుటర్ లో అయితే ఉన్నాను ప్రస్తుతం. నేను తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్ 145 కిలోమీటర్లు అయితే వస్తుంది. మనం వెళ్ళబోయే రూట్ ఏంటంటే తిరుపతి, పీలేరు, మదనపల్లి, హార్స్లీ హిల్స్. బాద్షా లుక్ అయితే ఇది. ఒక్కసారి వెనకాల లొకేషన్ చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్. అసలు పొద్దున్నే అనుకుంటారేమో, ప్రస్తుతం టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. కొండపైన చూడండి క్లౌడ్ ఫార్మేషన్స్ ఎలా ఉన్నాయో. అవేంటో తెలుసా? 7 కొండలు మొత్తం క్లౌడ్స్తో కవర్ అయిపోయి ఉంది. ఈ ఫ్లైఓవర్ నుంచి వ్యూ అయితే ఇది ప్రస్తుతానికి. గైస్, అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. మనం ఈ రోజు హోటల్లో స్టే చేస్తామా, క్యాంపింగ్ చేస్తామా అనేది తెలీదు. ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హార్స్లీ హిల్స్లో క్యాంపింగ్ అది వెయ్యలేము అని చెప్పి ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏదైనా పర్మిషన్ వచ్చిందంటే మటుకు డెఫినెట్లీ క్యాంపింగ్ అయితే వేస్తాను. లేదంటే అక్కడికి వెళ్ళి హోటల్లో స్టే అయితే చేస్తాను. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను హార్స్లీ హిల్స్. ఇదే హైవేలో ఇప్పుడు మనం పీలేరు రూట్కి వెళ్తాం. ఈ హైవే టువర్డ్స్ పీలేరు అయితే తీసుకెళ్తుంది అనమాట మనల్ని. చాలా బాగుంది ఈ రూట్. అంటే ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. ఇది అక్కడక్కడ ప్యాచ్ వర్క్ కూడా ఉందనుకోండి. ఇందాక చూపించాను కదా, ఆ బ్యూటిఫుల్ లొకేషన్లోంచి శ్రీనివాసం మంగాపురం అయితే వచ్చాం. ఫ్యూయల్ అప్ అయితే చేయించుకుని ఇంకా హైవే అయితే తీసుకోవాలి. బ్యాడ్ బాయ్ బాద్షా ఈరోజు ఫ్యూయల్ రేట్ 97.68. ఫుల్ ట్యాంక్ 4581 అప్రాక్సిమేట్గా 47 లీటర్స్ అనుకోవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను కూడా తెలుసుకుని మీ అందరికీ చెప్తాను. శ్రీనివాస్ మంగాపురాన్ని అయితే దాడుతున్నాం. ఇదిగోండి టెంపుల్, శ్రీనివాస్ మంగాపురం టెంపుల్. మనం 4 లైన్ హైవేలోంచి ఇలాంటి 2 లైన్ హైవేలోకి అయితే వచ్చాం. దీని తర్వాత కొంచెం దూరం ఇదే రోడ్లో ప్రయాణించాక 4 లైన్ హైవేలోకి మళ్ళీ వెళ్ళిపోతాం. ఊర్లు అన్నీ దాటేసాం. అఫీషియల్గా ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఇది ఫారెస్ట్ రూట్, బాక్రాపేట ఫారెస్ట్ అంటారు. చిన్న ఘాట్ స్టేషన్, అదిరిపోయింది ఘాట్. భలే ఉందిలే రూట్ ఇది. ఈ ఫారెస్ట్ రూట్ బాక్రాపేట ఫారెస్ట్. ట్రిప్లో ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. మా రూపేష్ బాబు అలసంద వాళ్ళు అంటున్నాడు. సరే అని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇగో అలసంద వాళ్ళు అంట, అద్రిపోయినాయి వడలో. దాంతో ఈ చట్నీ కూడా చితక్కుడిచింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. దోశ చాలా బాగా వేశారు. వడలు అదిరిపోయినాయి, దోశకు దోశ. రాయలసీమలో ఫుడ్ ఉంది, ఎక్కడ తినండి. పెద్ద హోటల్ అయినా, చిన్న హోటల్ అయినా, రోడ్ సైడ్ హోటల్ అయినా, టేస్ట్ బా. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. ఇంకా బాద్షాని తొక్కిచ్చేయడమే. గైస్, ఇక్కడ సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి రైట్ తీసుకున్నాం అంటే తలకోన వెళ్తాం. తలకోన వాటర్ ఫాల్ ఆల్రెడీ మనం వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి. మనం పీలేరు రూట్లో అయితే వెళ్ళిపోతాం. అఫీషియల్ గా మనం NH71 లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది 4 లైన్ హైవే. భలే ఉందిలే. ఈ రూట్స్ లో మనం క్రూజ్ చేసేది ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైమే, బాద్షా ఫస్ట్ టైమే. మనం హైవే మీద స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ కి వెళ్తే పీలేరు. ఇక్కడ నుంచి మదనపల్లి అప్రాక్సిమేట్ గా 49 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గైస్, క్లైమేట్ చూసి వర్షాకాలం అనుకుంటారేమో. వర్షాకాలం కాదు, పెద పండగ తర్వాత జనవరిలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజు డేట్ జనవరి 26. పీలేరు ఊరంతా లెఫ్ట్లో ఉంది. మనమైతే బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పీలేరు దాడుతుంటే ఈ కొండలన్నీ కనిపించాయి హైవే పైన.
అస్సలు ఆగకుండా ఉండలేకపోయింది తెలుసా, అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. చిన్న బ్రేకులల్లా పెద్ద పెద్ద బ్రేకులు అయిపోతున్నాయి, ఇంకా ఆపడానికి ఎక్కడ లేవని డిసైడ్ అయ్యి బండి ఎక్కాం. ఆల్మోస్ట్ మదనపల్లికి రీచ్ అయిపోయాం. 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం గైస్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా, మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్కి గైస్. హైవేలోంచి డైవర్షన్ అయితే తీసుకుని మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మదనపల్లి రైల్వే స్టేషన్ కాదు, గుర్తుంచుకోవాలి, మదనపల్లి రోడ్. ఇది మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్. హార్స్లీ హిల్స్ వెళ్ళటానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మదనపల్లి రైల్వే స్టేషన్. హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మదనపల్లి రోడ్ రీచ్ అవ్వడానికి. ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను గైస్. ఇక్కడ ఒకటి నోట్ చేసుకోండి, మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి. ఒకవేళ మీరు ట్రైన్లో వస్తే మటుకు డెఫినెట్లీ మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అరేంజ్ చేసుకోండి. స్టేషన్ అయితే రెనోవేషన్లో ఉంది. లెట్స్ గో టు మదనపల్లి ఊరు. మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి హార్స్లీ హిల్స్ 26 కిలోమీటర్లు, 50 నిమిషాలు బై రోడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆటోలు అవి అవైలబుల్గా ఉన్నాయి. మేబీ ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదైనా డ్రాప్ చేస్తారు అనుకుంటే డైరెక్ట్గా హార్స్లీ హిల్స్కి. ఆ కుక్కని చూసారా, ఆ బ్రీడ్ ఏంటో తెలుసా, హౌండ్స్ అంటారు వాటిని. రాజ్యపాల్యం హౌండ్ కానీ నెక్స్ట్ తమిళనాడులో ఇంకో 2-3 బ్రీడ్స్ ఉన్నాయి. ఆ బ్రీడ్స్ కానీ ముదల్ హౌండ్ అని కర్ణాటక బ్రీడ్. ఏ బ్రీడో మీరు ఎవరికైనా తెలిస్తే మటుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అదే మదనపల్లి ఊరు నుంచి వచ్చాము అనుకోండి, ఆ పైన హైవే ఉంది చూడండి, ఆ హైవేలో కలుస్తాం అనమాట. ఆ హైవే కనెక్ట్ చేస్తుంది. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ నుంచి మదనపల్లి, రైట్కి వెళ్తే హార్స్లీ హిల్స్ రోడ్. హార్స్లీ హిల్స్ మెయిన్ రోడ్లో ఉండదండి, మనం ఘాట్ ఎక్కాలి. కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుని అక్కడి నుంచి ఘాట్ అది ఎక్కాలన్నమాట. 12 కిలోమీటర్లు. 4 లైన్ హైవే 2 లైన్ హైవే అయిపోయింది. ప్రెసెంట్ మనం క్రూజ్ చేస్తున్నాం కదా. ఈ రోడ్ ఏంటంటే మదనపల్లి కదిరి అనంతపురం హైవే. కదిరి అనంతపురం హైవే అని చెప్పాను కదా, ఇది. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. డైవర్షన్ తీసుకుని ఇలా వెళ్ళాక కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఈ లొకేషన్ వచ్చి కాండ్లమడుగు క్రాస్ రోడ్. అనంతపురం హైవేలోంచి డైవర్షన్ తీసుకుని ఈ రోడ్లో వచ్చినామని చెప్పాను కదా. ఈ రోడ్లో వచ్చాక ఇక్కడ ఇంకొక డైవర్షన్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్కి అని చెప్పాను చూడండి, హార్స్లీ హిల్స్. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ రోడ్. ఇక్కడ నుంచి మనం ఒక 12 కిలోమీటర్లు అప్ హిల్ అయితే వెళ్ళాలి గైస్. హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సులు మదనపల్లి నుంచి చాలా లిమిటెడ్గా ఉంటాయి. మనం ఇక్కడ దాకా అయితే చాలా బస్సులు వస్తాయి. ఈ పాయింట్ ఏంటంటే హార్స్లీ హిల్స్ క్రాస్ అన్నమాట. ఇక్కడికి మదనపల్లి నుంచి రావాలంటే కొత్తకోట బస్సు ఎక్కామంటే హార్స్లీ హిల్స్ క్రాస్ అని చెప్తే దింపుతారు. ఈ బస్సెస్ రెగ్యులర్గా ఉంటాయి అనమాట. డైరెక్ట్ హార్స్లీ హిల్స్కి వెళ్ళిపోవాలంటే లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి మదనపల్లి నుంచి. ఇక్కడికి వచ్చాక పైకి ఎలా వెళ్ళాలి, షేడ్ గ్యాప్ ఉంటుంది. పర్ హెడ్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 10 మంది ఉండాలి. లేదు ఫుల్ ట్యాక్సీ కావాలంటే 600 రూపీస్ అంట. దీనికి ఆ చిన్నదానికి 500 రూపీస్. చిన్నది 500, పెద్దది 600 రూపీస్. అదే షేడ్ అయితే పర్ హెడ్ 60 రూపీస్. సో నోట్ చేసుకున్నారు కదా గైస్, హార్స్లీ హిల్స్ వెళ్ళడానికి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ బెస్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం టఫ్. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అంటారా, మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది. 9 కిలోమీటర్స్ అప్ హిల్. 12 అనుకున్నాను, 12 కాదు, 9 కిలోమీటర్స్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. హార్స్లీ హిల్స్ టౌన్షిప్ టోల్ గేట్ ఎంట్రన్స్ ఫీ 100 రూపీస్. పైన చూసారా ఏం రాసి ఉన్నారో, శ్రీ ఏనుగు మల్లమ్మ కృప. ఒకప్పుడు హార్స్లీ హిల్స్ ని ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా. రాయలసీమలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్న వన్ ఆఫ్ ద హిల్ స్టేషన్. సో పైకి ఘాట్ బాగానే ఉంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘాట్ పర్లే, గుడ్ ఘాట్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వచ్చింది కానీ ఆక్యుపైడ్ ఉంది అనమాట. మనం ఆపలేము బండిని. నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ పాయింట్. బ్యూటిఫుల్ 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 నేచర్. అసలు ముందు బైకర్ బాయ్స్ అసలు చెత్త కూడా వేస్తున్నారు. హార్స్లీ హిల్స్ పైకి ఎక్కడానికి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది.
3 కిలోమీటర్స్ ముందు మనకు ఒక సైట్ సీయింగ్ స్పాట్ వస్తుంది అనమాట. ఆ సైట్ సీయింగ్ స్పాట్ పేరు ఏంటంటే గంగోత్రి లేక్. అదిరిపోయింది వ్యూ. ఇక్కడ మనకి కాషన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ అయితే ఉంది. పదండి గంగోత్రి లేక్ చూపిస్తా మీకు. గమనించాలి మీరు ఒకటి, హిల్ స్టేషన్కి వెళ్ళే 3 కిలోమీటర్ల ముందే ఈ లేక్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ చెప్తున్నాను, 3 అంటే మరీ 3 అనుకున్నారు కానీ. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది. అఫ్కోర్స్ రోడ్ మీద కూడా కనిపిస్తుంది అనుకోండి, బట్ లోపలికి వచ్చి చూస్తే ఆ మజా వేరు కదా. లొకేషన్ చూసారా ఎలా ఉందా? అది బ్యూటిఫుల్. ఇక్కడ అన్ని యూకలిప్టస్ ట్రీసే ఉన్నాయి. యూకలిప్టస్ అంటే తెలుసు కదా, ఈకిల్స్ ఆయిల్ అంటారు. ఆహాహా, అదిరిపోయింది స్మెల్. అండ్ గైస్, వ్యూ అయితే చూడటానికి రెడీగా ఉండండి. మెస్మరైజింగ్ వ్యూ. ఇదిగోండి ఒక సినిమా సెట్ లొకేషన్లా ఉంది, మామూలుగా లేదుగా అసలు. బ్యూటిఫుల్. ఇలా ఇంకా ముందు దాకా నడుచుకెళ్ళొచ్చు. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ చూపిద్దామని ఇక్కడ ఆగాను. చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా, చాలా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అక్కడ కార్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి రోడ్డు మీద నుంచి వ్యూ. రోడ్డు మీద నుంచి వ్యూ చూసామంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ అయితే చూడలేము. అందుకే లోపలికి అది లోపలికి వచ్చాక కేకలు పెట్టించింది. గైస్, మీరు తాగితే తాగారు, వాట్ ఎవర్ వాంట్ టు డూ చెయ్యండి, కానీ నేచర్ని పాడు చేయకండి. చూడండి, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ తాగేసి ఎలా పడేసారో. 1 2 3 4 5 6 7 8 9 10. అంతేకాకుండా ఇక్కడ చూడండి బీర్ బాటిల్ ఎలా పెట్టారు. ఎందుకు ఇదంతా? ఈ తెచ్చుకునేటప్పుడు కవర్ ఇస్తాడు కదా, ఆ కవర్లో పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయచ్చు కదా. పొల్యూట్ చేయకండి. లేక్ దగ్గర బాగానే టైం అది స్పెండ్ చేసి పైకి అయితే వెళ్తున్నాం గైస్. హార్స్లీ హిల్స్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా? నవంబర్ టు ఫిబ్రవరి. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. హిల్ స్టేషన్ పైకి రాగానే బండిని ఒక దగ్గర పెట్టి ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ వ్యూ పాయింట్ పేరు ఏంటంటే గాలిబండ వ్యూ పాయింట్. గైస్, మీరందరూ ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే హార్స్లీ హిల్స్ అనేది 1 నైట్ డెస్టినేషన్ అంతే. డే విజిట్ చేయొచ్చు, కావాలన్న వాళ్ళు 1 నైట్ ఉండొచ్చు అంతే. దానికి మించి ఉండాలంటే, ఎవరైనా రిలాక్స్ అవ్వాలి, అస్సలు నేచర్లోనే ఉండాలి అంటే ఉండొచ్చు. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో చాలా బజ్జీ కొట్లు అవి ఉన్నాయి. ఒక బజ్జీ కొట్లో ఆగి బజ్జీలు అవి తీసుకున్నాం. ఇంత చల్లటి వెదర్లో ఒక్క మిరపకాయ బజ్జీ తింటే ఉంటుంది చూడండి. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రస్తుతం మనం ఉన్న ఆల్టిట్యూడ్ ఎంతో తెలుసా? 4300 అడుగుల ఎత్తులో. ఈ వ్యూ పాయింట్ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్ కట్గా. ఎక్కడైనా రాయి మీద వాటర్ పడితే షేప్ వస్తుంది కదా, కానీ ఇక్కడ గాలి వల్ల షేప్ వచ్చిందంట. అండ్ ఇట్స్ కాల్డ్ ఆంధ్ర ఊటీ. హార్స్లీ హిల్స్ని ఆంధ్ర ఊటీ అంటారు. గాలికొండ వ్యూ పాయింట్ పార్కింగ్ ఇది. పార్కింగ్ ఎదురుగుండానే వ్యూ పాయింట్ అది ఉంటుంది. వెళ్తుంటేనే మనకు ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. హార్స్లీ హిల్స్ అని ఉంటుంది అక్కడ. మీకు అర్థమైందా? జనరల్గా ఇలాంటి ఫార్మేషన్స్ రాక్వి, కొండవి ఎలా ఉంటాయి, నీళ్లు పడి ఇలా ఏర్పడతాయి కదా, కానీ ఇక్కడ గాలి వల్ల ఇలా ఏర్పడిందంట. అందుకే దీన్ని గాలిబండ వ్యూ పాయింట్ అంటారు. సెల్ఫీ పాయింట్ అని చెప్పాను కదా, ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని. ఇదిగోండి, ఇది ఒక సన్సెట్ పాయింట్. సన్సెట్కి ఇక్కడికి వచ్చేసారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు సన్సెట్ అయితే ఉండదు, ఎందుకంటే వెదర్ మొత్తం క్లౌడీగా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నది గాలికొండ వ్యూ పాయింట్లో కదా. ఇక్కడి నుంచి హార్స్లీ హిల్స్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. 2 పక్కనే ఉంటాయి అనుకోండి. ఆ పైన కొండ కనిపిస్తుంది చూడండి, అది హార్స్లీ హిల్స్ వ్యూ పాయింట్ అని పెట్టారు అంతే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అది వేరు ఇది వేరు అని. 2 ఒకే దగ్గర ఉంటాయి. ఈ చెట్టు కొంచెం నాకు చాలా వెరైటీగా అనిపించింది. చూడటానికి భలే ఉందిలే ఈ చెట్టు. అలా వెళ్తున్నారు జనాలు. పిక్నిక్ స్పాట్ కింద భోజనాలు తెచ్చుకుంటున్నారు, చేపలు వేసుకుని కూర్చుంటున్నారు. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. హార్స్లీ హిల్స్లో నైట్ స్టే చేయడానికి ఇక్కడ లిమిటెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏపీ టూరిజం వాళ్ళ హోటల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్లో బడ్జెట్ నుంచి లగ్జరీ ప్రాపర్టీస్ దాకా కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ల్యాండ్స్కేప్ వ్యూస్ మటుకు అదిరిపోయాయి. ఫ్రాంక్గా మాట్లాడాలి అంటే ల్యాండ్స్కేప్స్ ఆర్ టూ గుడ్. ఇందాక నుంచి నేను గాలికొండ వ్యూ పాయింట్ అంటున్నాను. గాలికొండ కాదు, కరెక్షన్, గాలిబండ వ్యూ పాయింట్. హార్స్లీ హిల్స్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా. ఇలా నడుచుకుంటూ ఆ కొండ
అక్కడికి వెళ్తే అదే గైస్, ఇది సన్సెట్ పాయింట్ అని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చాక నాకు లోకలర్స్తో మాట్లాడాక తెలిసింది ఏంటంటే సన్ రైజ్ పాయింట్ ఇదే, సన్సెట్ పాయింట్ ఇదే, కాకపోతే డైరెక్షన్స్ వేరే అనమాట. ఎటైపో చూపిస్తాను. అటు రాక్స్ ఉన్నాయి చూడండి, 2 రాక్స్. అటు సైడ్ సన్ రైజ్. ఓకే, అక్కడి నుంచి ఇలా తిప్పాను అనుకోండి, అటు కొండ ఉంది చూడండి, అటువైపు సన్సెట్, చివరి కొండ. ఫ్రాంక్గా మాట్లాడాలంటే వర్త్ వర్మ ఈ వ్యూ పాయింట్. కాకపోతే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ రండి. నైస్ ల్యాండ్స్కేప్స్. ఇక్కడ నుంచి ఉంటే ఆ కొండలన్నీ కూడా కింద ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బట్ హేజీగా ఉండటం వల్ల క్లియర్ కట్ వ్యూ అయితే మీకు కనిపించదు. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కూడా మా లంచ్ అది ప్లాన్ చేసుకోలేదు. ఒకటి తాగేసి చూడండి ఎలా బద్దలు కొట్టారు ఇక్కడే గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర. చేసుకాయి పక్కనేసే. ఇందాక నుంచే చూస్తుంటే ఇప్పుడు ఖాళీ అయింది ఐ లవ్ హార్స్లీ హిల్స్ సెల్ఫీ పాయింట్. జనాలు లైట్లు అన్నీ రక్కొట్టేశారు. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. బాగుంది కదా చేసుకే? బాగుంది బ్రో, సూపర్. హార్స్లీ హిల్స్, ఐ లవ్ హార్స్లీ హిల్స్. దీని మించిన వ్యూ పాయింట్ ఇంకోటి ఉంది. ఓకే, అదే అసలైన వ్యూ పాయింట్. పద వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అక్కడ కలుద్దాం. రూపేష్ భాయ్ తీసుకున్నాడు. మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే హార్స్లీ హిల్స్ పైన ఒక సర్కిల్ వేయాలి. సర్కిల్ చుట్టూరే మొత్తం అన్నీ ఉంటాయి. ఇదిగోండి సర్కిల్ ఉంది చూడండి, ఈ సర్కిల్ చుట్టూరే అన్నీ ఉంటాయి. గైస్ ఇక్కడైతే చూడండి ఒక అడ్వెంచర్ పార్క్ అయితే ఉంది. కొన్ని యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. గైస్ ఇప్పుడు మనం ఒక వాచ్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ వాచ్ టవర్ కూడా చూడాలన్నమాట మనం ఎక్కడికి, హార్స్లీ హిల్స్ వచ్చినప్పుడు. ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటాయి, ఆ కాటేజెస్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడికి. ఇదే ఆ వాచ్ టవర్. వాచ్ టవర్ నుంచి వ్యూ అయితే ఇది బాగుంది, చాలా బాగుంది వ్యూ అయితే. కింద 2 వాటర్ బాడీస్ ఉన్నాయి, ఆ వాటర్ బాడీస్ అవి కనిపిస్తున్నాయి. పచ్చ రాతలన్నీ రాస్తారు, ఎందుకు అర్థం కాదు. ఎంత బ్యూటిఫుల్ రాక్స్ని పాడు చేయడానికి. ఈ రాక్స్ ఉన్న పక్కన కింద ఊరు చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా బాగుంది ఊరు. ఏంద్ర అయ్యా వాచ్ టవర్ మొత్తం పేర్లతో నింపేశారు. వాచ్ టవర్ మీద మొత్తం అందరూ రాతలే, పిచ్చ రాతలన్నీ రాశారు పేర్లు. ఇదేం పిచ్చ ఆనందం రా మీకు. ఆ వాచ్ టవర్ చూసి కార్ దగ్గరకు వచ్చాం. నెక్స్ట్ జూ పార్క్ ఉంది, జూ పార్క్ వెళ్తాం. లంచ్ చేయడానికి ఏపీ టూరిజం హరిత రిసార్ట్కి అయితే వచ్చాం. ఇక్కడ రెస్టారెంట్ అది ఉంది, బయట రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి కానీ టైం అయిపోయింది, ఇప్పుడు ఏం లేవు భోజనాలు అన్నారు. ఇక్కడ అడిగితే అయ్యో ఉన్నాయని చెప్పారు. ఇది ఫుడ్ మెన్యూ. ఇక్కడ హార్స్లీ హిల్స్ డ్రోన్ వ్యూలో అలా కనిపిస్తుంది. గోబీ ఫ్రైడ్ రైస్ చెప్పాం, నేను జేఎస్కే గోబీ, మనోడు వెజ్. లంచ్ అది చేస్తాం. కార్ అయితే ఇక్కడే పార్క్ చేస్తాం. ఎదురుగుండానే ఉంటుంది జూ పార్క్ అనమాట. జూ పార్క్ అంటే ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ 1 టైం విజిట్ వెళ్ళాక మీరు మటుకు డిసప్పాయింట్ అవ్వరు. ఇక్కడ డిస్టెన్స్ బోర్డు ఉంది చూడండి. మదనపల్లి 30 కిలోమీటర్స్, హైదరాబాద్ 535 కిలోమీటర్స్, తిరుపతి 148, చెన్నై 280, చిత్తూరు 130 కిలోమీటర్స్, బెంగళూరు 140 కిలోమీటర్స్. ఇలా లోపలికి వెళ్తే జూ. అసలు హార్స్లీ గారు ఎవరో తెలుసా? ఒకప్పటి మదనపల్లి కడప ఏరియాల కలెక్టర్ గారు అనమాట ఆయన. మెయిన్గా ఈ విషయం చూపించడానికే లోపలికి వెళ్దాం అన్నది నేను. అండ్ మీరు కూడా మీ కళ్ళారా చూడాలి. 164 ఏళ్ళ సంవత్సరాల నీలగిరి చెట్టు, అంటే యూకలిప్టస్ చెట్టు, ప్లాంటెడ్ బై WH హార్స్లీ గారు నాటిందంట. లోపలికి వెళ్ళడానికి టికెట్ 25 రూపీస్ అనమాట. చలో వెళ్తుంటేనే మనకి జంకలు అవి బయటే కనిపిస్తున్నాయి. సాంబార్ డేరు, స్పాటెడ్ డేరు. లోపలే బోటింగ్ ఉంది, ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ కొన్ని జంతువులు అయితే ఉన్నాయి, చూద్దాం. పీకాక్ 4 ఉన్నాయి. ఈము బోట్ చూడండి దగ్గరగంట వచ్చింది. హార్స్లీ గారు ఒకప్పుడు కలెక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఈ హార్స్లీ హిల్స్ని ఐడెంటిఫై చేసి సమ్మర్ క్యాంప్ కింద పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏనుగు మల్లమ్మ కొండని హార్స్లీ హిల్స్గా పిలవడం మొదలు పెట్టారు. ఇవన్నీ ర్యాబిట్స్. వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, క్లోజ్ చేశారు.
అటు సైడ్ వెళ్తే మ్యూజియం అండ్ మొసళ్ళ పార్క్ అంట, క్రొకడైల్ పార్క్ కూడా ఉంది. ఇండియన్ స్టార్ టోటాయిస్లు అంట, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ని కూడా చూడండి, భలే పెయింటింగ్ అది వేసారు, ఒక సెల్ఫీ పాయింట్లో తయారు చేశారు, ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని. అలా పైకి వెళ్తుంటే భలే బ్యూటిఫుల్గా ఉందిలే. చెప్పాను కదా, యానిమల్స్ని అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఇందులోనే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, భలే ఉందిలే ఫారెస్ట్ గెస్ట్ హౌస్. అదే ఇక్కడ కూడా ఇంకొక వాచ్ టవర్ ఉంది, వాచ్ టవర్ ఎక్కుదాం. ఇంకొక వాచ్ టవర్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ ఇది. చలి చాలా గట్టిగా ఉందిలే, చాలా బాగుంది వ్యూ. మెయిన్ మనం దేని గురించి వచ్చామో అది మర్చిపోయాను అనుకుంటున్నారా, అక్కడికి వెళ్తున్నా. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఇది ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర ఒక బోర్డు చూసా, బా చూడండి, బిల్ట్ బై WH హార్స్లే ఇన్ 1871 అంట. గెస్ట్ హౌస్ మటుకు చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి మనం, లోపలికి వెళ్తేనే ఆ చెట్టును చూడగలం. మహావృక్షం దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మ ధన్యం నా జన్మ, ఎంత పెద్దదుందో ఈ చెట్టు, బాబా బాబా. హార్స్లే గారు మీరు నాటారు, నేను ఈరోజు చూస్తున్నాను. వా లొకేషన్ పీక్స్, మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇది ఒకటండి. ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్, ఆ యూకలిప్టస్ ట్రీ. నేను మెల్లగా ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో ఏంటో అని బయట నుంచి చూస్తున్నాను. లోపల అయితే ఇలా ఉంది. ఇవన్నీ చెక్కలన్నీ అప్పుడే వీళ్ళు రీమోడల్ చేశారో ఏం అర్థం కావట్లేదు, కానీ ఇవి అయితే మటుకు అప్పట్లోనే వాడేవారు. బెంచ్లు ఇలాగా. జూ పార్క్ అనండి, గార్డెన్ అనండి, ఏదైనా అనండి, ఇందులో నేను ఒక అద్భుతాన్ని చూసా. ఏది యూకలిప్టస్ చెట్టు అనుకుంటారేమో, అది కాదు, నా కళ్ళ ముందు ఉంది అద్భుతం. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఏంటిడు 2 చెట్లు చూపించి అద్భుతం అంటున్నాడు అనుకుంటున్నారా? ఆగండి, చూసారా, 2 ఇండివిజువల్ చెట్లు పైకి వెళ్ళేటప్పటికి ఒక్కటే కొమ్మగా అయిపోయింది. అండ్ అక్కడ ఏం రాశారు, ట్రీ ఫ్యూజన్ ఏ వండర్ అని రాశారు. ఇటుపక్క కొమ్మ ఇరిగిపోయింది, ఉంటే ఇంకా బాగా కనిపిద్దును. అలా 2 చెట్లు కలిపి ఒకే పెద్ద కొమ్మగా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇదొక చెట్టు ఇదొక చెట్టు, కాకపోతే పైకి వెళ్ళేటప్పటికి ఇలా కలిసిపోయినాయి. అద్భుతం, లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అంతే. గైస్, ఇదే పార్క్లో మనకి బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ ఎందులో ఉంటుంది అంటే మానస్ సరోవర్ లేక్లో అయితే ఉంటుంది. మానస్ సరోవర్ లేక్కి అటు సైడ్ వెళ్ళాలి. ఈ జూలో ముసళ్ళు ఉన్నాయన్నారు చూడండి, ఒకటే ఉంది అక్కడ. ఆ పెట్ట చూడండి, పెట్ట పక్కనే తింటుంది, చాలా గుండె ధైర్యం ఆ పెట్టకి. మానస సరోవరం ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇక్కడ. ఇందులోనే బోటింగ్ ఉంది, చెట్లు ఉన్నాయి, కూర్చోడానికి టేబుల్స్ ఉన్నాయి. ఆహాహాహా, వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం. క్లైమేట్ అయితే మటుకు అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది అలాంటి ఇళ్ళల్లో ఉండాలబ్బా. వ్యూ పాయింట్కి వ్యూ, నెక్స్ట్ చలికి చలి, అదిరిపోద్ది. జూ నుంచి బయటికి రాగానే మనకి ఈ దేవస్థానం అయితే కనిపిస్తుంది. ఈ దేవస్థానం ఏంటంటే గ్రామ దేవత, ఏనుగు మల్లమ్మ దేవస్థానం. ఈవిడే గ్రామ దేవత. ఇక్కడ బస్ స్టాండ్ అది ఉంటుందన్నమాట, హార్స్లీ హిల్స్ బస్ స్టాండ్. బస్ స్టాండ్కి ఎదురుగుండానే ఈ గుడి ఉంటుంది. టెంపుల్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. జూ అది చూసి బయటకు అది వచ్చాను, కార్ తీసాను. ఇప్పుడు సన్సెట్ పాయింట్కి అయితే వెళ్తాను. అక్కడ క్లైమేట్ ఎలా ఉందో చూసి అక్కడికి వెళ్ళాక డిసైడ్ చేసుకుంటాను ఏం చెయ్యాలి అనేది. గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర వేడి వేడి మిరపకాయ బజ్జీలు చూడండి, మిరపకాయ బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతున్నాయి. బ్లాక్ కాఫీ గురించి షాప్లో ఆగాను, పెడతానని చెప్పాడు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. గాలిబండ వ్యూ పాయింట్కి ఎదురుగుండా అయితే ఉంటుంది ఈ షాపు. రైల్వే డిపార్ట్మెంటు గెస్ట్ హౌస్, అది పోలీస్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది పక్కనే. ఇది దానికి ఎదురుగుండానే ఈ షాపు. ఆహా, సన్సెట్ ఎక్స్పెక్ట్ చేశాను, నో సన్సెట్.
క్లౌడీగా ఉంది కదా, నో సన్సెట్. గైస్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా టూరిస్ట్ క్రౌడ్ హార్స్లీ హిల్స్కి ఎందుకు రాలేకపోతున్నారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. పొద్దున్న ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు. అంటే ఎంత వీకెండ్ హాలిడే డెస్టినేషన్ అయినా మినిమం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి కదా. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అలాగే ఏపీ టూరిజంని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి టూరిస్ట్ స్పాట్కి కనెక్టివిటీ అనేది పెంచండి అని నా సిన్సియర్ రిక్వెస్ట్. దాంతోపాటు ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని నేను విన్నా. ఆ వాటర్ ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేశారంటే బ్యూటిఫుల్ డెస్టినేషన్ని అందించిన వాళ్ళు అవుతాం. అండ్ నా వెనకాల చూసారంటే అవన్నీ కూడా హిల్సే. ఇక్కడ ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కూడా బాగా డెవలప్ చేశారంటే అడ్వెంచరస్ డెస్టినేషన్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు హార్స్లీ హిల్స్ని. మెల్లగా ఫాగ్ పైనుంచి కింద దిగుతుంది. ఫాగ్ ఫాగ్ మెల్లగా వచ్చేస్తుంది, మెల్లగా దిగుతుంది. చూసారా ఫాగ్ కవర్ అయిపోతుంది. వెనకాల నుంచి కూడా పైనుంచే కింద దిగిపోతుంది ఫాగ్. వా లవ్లీ. మా జేస్కే బాబు బజ్జీల మీద బజ్జీలు తినేస్తున్నాడు. ఇందాక మామూలు బజ్జీ తిన్నాడు, ఇప్పుడు పొడి ఇచ్చుకుని మరీ తింటున్నాడు. వెనకాల చూడండి ఫాగ్ మొత్తం కవర్ అయిపోయింది. ఇటుపక్క ఇంకా వస్తూ ఉంది. డే అంతా ఎక్స్ప్లోర్ చేసి నైట్ అన్నాక స్టే ఎక్కడో దగ్గర చేయాలి కదా. మన ఏపీ టూరిజం, ఏపీటీడీసీ కాటేజెస్ అవి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కేటగిరీ కాటేజెస్ అయితే ఉంటాయి. మనం ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ బుక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఆఫ్లైన్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చాక ఏ టైంకి వస్తానో నాకు తెలీదు. సో దాని గురించి ఈరోజు బుక్ చేసుకున్నాను, రేపు బుక్ చేసుకున్నాను అన్న డైనమాలో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. ఎంత దూరం వచ్చి నైట్ స్టే చేయకపోతే ఎలాగా. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, మినిమం 1 నైట్ అయితే స్టే చేస్తే చాలా బాగుంటుంది మన హార్స్లీ హిల్స్లో అని చెప్పి. సో ఏపీటీడీసీ కాటేజెస్లో చెక్ ఇన్ అయితే అవుతున్నాను. ఇవన్నీ ఇక్కడ కేటగిరీ ఆఫ్ రూమ్స్ అన్నమాట. ఈ కేటగిరీ రూమ్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది టోటల్ ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాయి. మొత్తం క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ అండి. హార్స్లీ హిల్స్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటండి? హార్స్లీ విజిట్ చేయాలంటే మామూలుగా వీకెండ్ అయితే హెవీ క్రౌడ్ ఉంటుంది, కానీ వీక్ డే వచ్చి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. కానీ వింటర్ సీజన్లో అయితే అర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్స్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. దానికి తోడు ఈవినింగ్ అయిందంటే ఇంకా ఫాగ్, అది తెలిసిన విషయం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలాగే వ్యూ పాయింట్స్ ఎక్సలెంట్గా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మన దగ్గర రూమ్ తీసుకున్న వాళ్ళకి మనం అయితే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాము. దాంతోపాటు ఏసీ రూమ్స్ తీసుకున్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా కాంప్లిమెంట్ ఇస్తున్నాము. దాన్ని బట్టి రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇంక చూడాల్సిన విశేషాలని మీరు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రూమ్ వరకు అయితే మీకు మెనూ అన్ని ఇచ్చేసాము, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంట్ ఇస్తాము, రూమ్ సర్వీస్ ఉంటాయి. ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక పర్సన్ అటెండర్ అని ఒక అతను ఉంటాడు. రూమ్ సర్వీసు, హౌస్ కీపింగ్ మొత్తం అన్నీ అతను చూసుకోగలుగుతారు. ఇక్కడ ఏమన్నా కాబట్టి మనం చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. మీ పేరు సార్? రవి సార్. రవి. ఓకే, రవి గారు ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ అంతా హ్యాండిల్ చేస్తారు. చలో 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 బాద్షా తీసుకుని మన రూమ్ కీ అయితే వచ్చింది, వెళ్ళిపోదాం. సో ఇదే కాటేజ్. ఇది నా కాటేజ్. లివింగ్ రూమ్ ఇది, సూపర్. దీని అందం అంతా పొద్దున్న తెలుస్తుంది వ్యూది. అండ్ హియర్ కమ్స్ బెడ్రూమ్. ఆహా, బాగుంది. అకామిడేషన్ అయితే చూశారు కదా లోపల ఎలా ఉందో రూము. ఏపీటీడీసీ అక్కడ డిఫరెంట్ కేటగిరీ రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూసుకుని బుక్ చేసుకోండి. నేను తీసుకున్న కాటేజ్ వచ్చి కేటగిరీ వైల్డ్ విండ్స్. ఇక్కడ సోఫా సెట్ ఉంది కదా, వెనకాలే షో పీసెస్ అయితే ఉన్నాయి. నటరాజ్ స్వామి ఫోటో, ఇంకొకటి షో పీస్ ఫోటో. మోస్ట్లీ హార్స్లీ హిల్స్లో క్యాంప్ వేయడానికి ట్రై చేశాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది హార్స్లీ హిల్స్ అనేది చాలా తక్కువ రేడియస్లో ఉంటుంది. పైన క్యాంపింగ్ వేసేంత స్పేస్ అనేది ఎక్కడ ఉండదు మనకి. ఒకవేళ స్పేస్ ఉన్నా కూడా మన కారు అక్కడికైతే వెళ్ళలేదు. సో దాని గురించి నేను క్యాంపింగ్ అయితే వేయలేకపోయాను హార్స్లీ హిల్స్లో. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ కార్ దగ్గరికి అయితే వచ్చాను. మార్నింగ్ మొత్తం అంతా ఫాగ్ ఉంది, సో అందుకే వీడియో ఏం తీయలేదు. కొంచెం సన్లైట్ వచ్చాక
డ్రోన్ అది బయటికి తీసాను అనమాట. డ్రోన్ బయటికి తీసి వెళ్దాం అనుకునేటప్పటికి సడన్గా గుర్తొచ్చింది, రాత్రి అంతా బాగా కూల్ అయిపోయింది కదా, ఒకసారి వామప్ అయితే చేద్దాం ఒక 5 నిమిషాలు అని చెప్పి రాత్రి డిన్నర్ అయ్యి మేము పడుకుండిపోయాం. బయటికి అది వెళ్ళలేదు, ఎందుకంటే ముగ్గురు ఉన్నారంటే తెలుసు కదా, ఆ డిస్కషన్స్ ఈ డిస్కషన్స్, నవ్వులు కొవ్వులు పువ్వులు అన్నీ వస్తాయని చెప్పి పువ్వులు అంటే ఏదో అనుకున్నారు. ఇప్పుడే వామప్ చేయడానికి ఇంజిన్ ఆన్ చేశా. వామ్ అవుద్దు మొత్తం. అసలు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే. గాలిబండ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. సన్ రైజ్ అయితే చూడండి రాలేదు ఇవాళ డ్యూ టు క్లౌడ్స్. డ్రోన్ ఎగిరేద్దామా అంటే మంది రప్పన ఎగిరిపోద్దేమో అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెం ఫ్లై చేస్తా. క్రాస్ విండ్స్ చాలా దారుణంగా ఉన్నాయి, చెట్లు ఊగిపోతున్నాయి చూసారా, ఎగిరిపోద్ది. $249 డ్రోన్ కదా, ఎగిరిపోద్ది. కానీ క్రాస్ విండ్స్ అలా ఇలా లేవు. వేడి వేడి టీ తాగుతున్నారు మా బాయ్స్. మన బండికి టైర్లు వేయించి 3 years అయిపోతుంది ఆల్మోస్ట్. అయితే 3 years అంటే మే వచ్చిందంటే 3 years అయిపోద్ది. అరౌండ్ ఒక 60,000 kilometers అయితే తిరిగాను. మళ్ళీ మార్పించాల్సిన టైం వచ్చింది. ఈ గాలిబండ వ్యూ పాయింట్ నుంచి బయలుదేరాం. ఇది ఒక్కటే మేజర్ వ్యూ పాయింట్. ఇంకో వాచ్ టవర్ వ్యూ పాయింట్ ఉంది, కానీ అక్కడి నుంచి కూడా క్రాస్ విండ్స్ ఉంటాయి. మనం ఈరోజు అయితే డ్రోన్ షాట్ వేయలేకపోతున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కాటేజెస్. ఏపీ టూరిజం వాళ్ళవే. రెడీ అయితే అయిపోయాను. రెడీ అయిపోయి చెక్అవుట్ అది చేస్తాను. కార్లో లగేజ్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అనమాట. రూమ్లో మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, రూమ్తో పాటు బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక హార్స్లీ హిల్స్ నుంచి బయలుదేరదాం. పీస్ఫుల్ స్టే కావాలి, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలంటే ఒకసారి యూ కెన్ విజిట్ హార్స్లీ హిల్స్. అన్ని సిగ్నల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వోడాఫోన్, వాట్ ఎవర్ అన్ని నెట్వర్క్లు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. బచ్చాబాయ్ కూడా రెడీ అయిపోయాడు. ఏపీ టూరిజం వాళ్ళవి మీరు ఏ కాటేజ్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్కి ఈ రెస్టారెంట్కే రావాలి. బుఫే బ్రేక్ఫాస్ట్ ప్లస్ సాంబార్ చట్నీ కూడా ఉన్నాయి. ఉప్మా, దోశ టైప్ ఇది. మళ్ళీ రోస్ట్ చేయరు, ఇలా ఉంది దోశ. ఇడ్లీ. బ్రేక్ఫాస్ట్ గబగబా చేసి బయలుదేరటం. ఇంకా బాగుంది. రాత్రి డిన్నర్ చపాతీ చేసామన్నమాట. చపాతీ మిక్స్డ్ వెజ్ కర్రీ చాలా బాగా చేశారు. మ్యాటర్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇక్కడి నుంచి నేను బయలుదేరాల్సిన టైం కూడా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ ఒక హాట్ 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 డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. అది హాట్ అని ఎందుకు అంటున్నానంటే చాలా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ప్లేస్లో స్టే చేస్తారు. మన వాళ్ళకి ఇప్పుడిప్పుడు అవగాహన అయితే వస్తుంది అనమాట ఆ ప్లేస్ గురించి. నాకైతే హార్స్లీ హిల్స్ బాగా నచ్చింది యాజ్ ఏ 1 night డెస్టినేషన్. మీరు ఇంకా రిలాక్స్ అవ్వాలంటే 2 nights ఉండొచ్చు, 3 nights ఉండొచ్చు. పెద్దగా చేయాల్సిన యాక్టివిటీస్ 2 nightsకి 3 nightsకి అంతలాగా ఉండదు. 1 night ఈజ్ ఇనఫ్. చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ ఎవరన్నా వీకెండ్ డెస్టినేషన్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్. సో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హార్స్లీ హిల్స్. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా.